విద్యుత్ మీటర్ రీడర్స్ కు ఉద్యోగ భద్రత కల్పించి విద్యుత్ సంస్థలోని నియామకాలు చేపట్టాలని ఏపీ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. బుధవారం ఉదయం ఏలూరు స్ఫూర్తి భవన్లో విద్యుత్ మీటర్ రీడర్స్ జిల్లా సమావేశం విద్యుత్ మీటర్ రీడర్స్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యక్షులు పి జాకబ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డాంగే, ఏఐటీసీ జిల్లా నాయకులు పి కిషోర్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కె శేఖర్, జిల్లా కోశాధికారి మల్లేశ్వరరావులు మాట్లాడుతూ రాష్ట్రంలో గత 20 సంవత్సరాలుగా విద్యుత్ మీటర్ రీడర్స్ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్లను తీసుకొస్తున్న నేపథ్యంలో మీటర్ రీడర్స్ ఉపాధి ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. అర్బన్ సర్వీస్లో 9.03 పైసలు, రూరల్లో 9.65 పైసలు మరియు ఏజెన్సీకి 12.29 పైసలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్కానింగ్ అవ్వని సర్వీసులకు డోర్ లాక్ మరియు నిల్ సర్వీసులకు శాశ్వత పరిష్కారం చూపే వరకు జీతాల్లో కోత విధించరాదని కోరారు. ఇంకా సమావేశంలో విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ నాయకులు జి దుర్గారావు, పి సూర్యప్రకాష్, మురళీబాబు, యు వెంకటరత్నం, జి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధి కోల్పోతున్నటువంటి తరుణంలో మీరు గత 20 సంవత్సరాలుగా విద్యుత్ సంస్థను నమ్ముకుని పనిచేస్తూ ఉన్నారు కాబట్టి మీరు విద్యుత్ సంస్థలోనే ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ దశల వారీగా అనేక పోరాటాలు, ఉద్యమాలు నిర్వహించారు. ఏపీ విద్యుత్ మీటర్స్ రీడర్స్ యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో గతంలో అనేక ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 3 డిస్ట్రిక్టుల సీఎండీలు మరియు రాష్ట్ర ప్రభుత్వం 2024 ఫిబ్రవరిలో లిఖితపూర్వకమైనటువంటి హామీని విద్యుత్ మీటర్ రీడర్స్లో ఇవ్వడం జరిగింది. వీరందరికీ వీరి విద్యార్థులను బట్టి విద్యుత్ సంస్థలోనే ప్రత్యామ్నాయ ఉపాధి చూపిస్తామని, వీరి విద్యార్థులను బట్టి షిఫ్ట్ ఆపరేటర్లుగాను, కంప్యూటర్ ఆపరేటర్లుగాను, వాచ్మెన్గాను, అటెండర్లుగాను దశల వారీగా నియామకం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. అది పెరిగిపోయి మీటర్ రీడర్స్ మీద పెత్తనం చెలాయిస్తూ ఉన్నారు. వారిని తీసేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి ఆందోళనలో భాగస్వాములతో భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వానికి వాతావరణం. అదే 2024 ఫిబ్రవరిలో మీరు ఏ అయితే హామీ ఇచ్చారో ఆ హామీలన్నింటినీ అమలు చేయాలని చెప్పేసి ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తాము. అలాగే ఇప్పుడు ఇచ్చిన కొత్త టెండర్లో ఎస్కోరో ద్వారా జీతాలు ఇస్తామని హామీ ఇచ్చడం జరిగింది. దాన్ని పక్క అమలుపరిచి పై అధికారులు దీన్ని సీరియస్గా తీసుకుని ఎస్కోరో ద్వారా మాకు జీతాలు చెల్లించాలని, అలాగే వాళ్ళు అనుసరిస్తున్న మీటర్ రీడర్ తొలగింపు కార్యాచరణను విఫలం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే మా యూనియన్ తరఫు నుండి ఇది ఖచ్చితంగా చేయాలని మనవి చేస్తూ సంబంధిత అధికారులకు, సీఎండీ గారికి, ఎస్ఐ గారికి, డిఎల్ గారికి, సెక్షన్ ఆఫీసర్కి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మనవి చేసుకుంటున్నాం.